బాలీవుడ్ ను షేక్ చేసిన సెన్సేషనల్ సినిమా చావా. వికీ కౌశల్ లైఫ్ ని మరో మలుపు తిప్పిన సినిమాగా చావా నిలిచిపోయింది. భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీలలో సూపర్ హిట్ అయిన చావా రీసెంట్ గా తెలుగునాట విడుదలైంది. ఛత్రపతి శివాజీ సంభాజీల చరిత్రపై అవగాహన ఉన్న తెలుగు ప్రజలు ఇప్పుడు ఈ సినిమాను అమాంతం ఆకాశానికి ఎత్తిస్తున్నారు. మరాఠీల కంటే ఎక్కువగా ఓన్ చేసుకుంటున్నారు. మొదట్లో కొంతమంది ముస్లింలు ఈ సినిమాను తెలుగులో విడుదల చేయకూడదని అడ్డుకోవడానికి ప్రయత్నించినా నిర్వాహకులు మాత్రం ఆపలేదు. దాంతో ఆల్రెడీ హిందీలో చూసిన సినిమా అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులు మాత్రం అదే రేంజ్లో మళ్ళీ సినిమాకు వెళ్తున్నారు. దాంతో టాలీవుడ్లో కూడా తెలుగు కలెక్షన్స్ని సినిమా రాబడుతుంది. రీమేక్ డబ్బింగ్ సినిమాల్లో మంచి కథ ఉంటే తెలుగు వాళ్ళు ఆదరిస్తారు అనేది జగమెరిగిన సత్యం. అది మళ్ళీ ఇంకొకసారి రుజువైందని కూడా చెప్పుకోవచ్చు. ఇక వికీ కౌశల్ హీరోగా, రష్మిక మందన హీరోయిన్గా నటించిన చావా సినిమా పుష్ప 2 సినిమాతో పాటు రిలీజ్ కావాలి. అయితే ఈ సినిమాను కొన్ని కారణాలతో వాయిదా వేశారు. ఛత్రపతి శివాజీ కుమారుడు ఛత్రపతి సంభాజీ జీవిత కథను ఆధారంగా చేసుకొని తెరకెక్కించిన ఈ చిత్రం ఫిబ్రవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాన్ని తెలుగులో రిలీజ్ చేసింది గీతా ఆర్ట్స్ సంస్థ. ఇక సాధారణంగా మహారాష్ట్ర వాసులందరికీ ఛత్రపతి శివాజీ దైవ సమానుడు. ఆయన కుమారుడు కథతో సినిమా రావడంతో వారందరి ఆసక్తి సినిమా మీదనైతే ఉంది. అనేక అంచనాల మధ్య ఈ సినిమా మార్చి 7వ తేదీన తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది నిజంగా జరిగిన కథ కావడం, చరిత్ర పుటల్లో నుంచి కొన్ని పుస్తకాల ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందించడంతో హిట్ టాక్ అందుకుంది. కొన్ని వందల సంవత్సరాలుగా చరిత్ర పుస్తకాలలో ఉన్న విషయాన్ని ఒక సినిమాగా తీసుకురావాలని అనుకోవడమే ఒక పెద్ద టాస్క్. ఎందుకంటే ఎన్నో 10 సంవత్సరాల విషయాన్ని క్లుప్తంగా 2.5 గంటల నిడివి ఉన్న సినిమాలో చూపించాలనుకోవడమే ఎవరూ చేయని ఒక సాహసం. అలాంటి సాహసానికి పూనుకున్న ఈ సినిమా టీం అందులో పూర్తి స్థాయిలో సక్సెస్ అయింది. ముఖ్యంగా ఛత్రపతి శివాజీ అభిమానులు ఆయనను ఆరాధించేవారు. సినిమాని చూసి కళ్ళ నీళ్లు పెట్టుకుంటున్నారు. కొన్ని చోట్ల గర్వపడుతూ సినిమా మొత్తాన్ని ఆస్వాదిస్తారు. నిజానికి సినిమాని ఒక యాక్షన్ డ్రామాగానే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఫిక్స్ అయినట్లున్నారు. అందుకే సినిమా దాదాపుగా యాక్షన్స్ సన్నివేశాలతోనే నింపేశారు. ముఖ్యంగా సంభాజీ ఫైట్ సీక్వెన్స్లు అన్నీ అదిరిపోయాయి. వికీ కౌశల్ ఫైట్ చేస్తున్న సమయంలో వస్తున్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అల్టిమేట్గా డిజైన్ చేసుకున్నారు. మొత్తం మీద ఛత్రపతి శివాజీ సంభాజీ అభిమానులందరూ మీసం మెలేసేలా ఈ సినిమాని తీసుకురావడంలో దర్శకుడు అలాగే సినిమా టీం అంతా కూడా సక్సెస్ అయింది. ఒక జరిగిన కథను ప్రేక్షకులకు ముందుకు తీసుకురావాలని అనుకోవడమే సాహసం అనుకుంటే దాన్ని ఏమాత్రం వివాదాల పాలవకుండా చాలా జాగ్రత్తగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసినట్లుగా అనిపిస్తుంది. ఛత్రపతి సంభాజీని రియల్ హీరోగా ప్రేక్షకుల ముందు ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం జరిగింది. అయితే చరిత్రలో ఉన్నది ఉన్నట్లుగా కాకుండా కొంత సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారు. అయితేనేమి ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ ఇవ్వడంలో సినిమా టీం అయితే సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక సంభాజీ మహారాజు పాత్రలో వికీ కౌశల్ జీవించాడు. ఆ పాత్రలో విక్కీ తప్ప ఇంకెవరు కనిపించరేమో అనేలా రెచ్చిపోయి నటించాడు. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాలలో అయితే నటన కోసం ఇంత ప్రాణం పెట్టాడా అనిపించేలా నటించాడు. ఇంకా నా భార్యగా నటించిన రష్మిక చాలా మంచి పాత్రలో కనిపించింది. మహారాణిగా మహారాజు అడుగుజాడలో నడుస్తూ ఆయన లేని సమయంలో తన పరివారంతో పాటు రాజ్యం మొత్తానికి ఒక ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చే పాత్రలో ఆమె మెరిసిపోయింది. ఇక వీరు కాకుండా మనకు తెలిసిన చాలా మంది నటులు సినిమాలో కనిపించారు. తెలియని వారు కూడా ఉన్నారు. వారంతా తమ తమ పాత్రలకు పూర్తి స్థాయిలో న్యాయం చేశారని కూడా చెప్పుకోవచ్చు.